ఓం శక్తిమోహం లాంటి ఓం శక్తిమోహం స్వర్గంలో మాటలు ముందునే దేవుడు ముందునే అన్ని లిఖిత చేసి నా మనసులో పెట్టి ఏంటి ఆ అమ్మ తల్లి కనకదుర్గమ్మ రూపదర్శనంలో అంటే ఓం జై శ్రీ జగన్నాథ్ రూపదర్శనంలో అమ్మ కనకదుర్గమ్మ మనసుతో మీతో మాట్లాడుతుంది. యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు ఆటో ఓం శక్తిమోహంలో సమర్థించిన మీడియా అంటే నారదు నానకు నారాయణు గురుమూర్తి నాథ్. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలు. అయితే మనము మనది ఒడిశా పూరి జగన్నాథం కదండి. ఆ ఒడిశా పూరి జగన్నాథంలో ఆ బల్లి నొలిసాల్లో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. బీజేడీ అంటే భారతీయ బీజు జనతాదళ్ కూడా గెలిచేది. చాలాసార్లు గెలిచాయి. చాలాసార్లు అందరూ ఒక్క ఏకంగా వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు. అందులో భేదాలు ఏటి లేవు. చూశాను. అటు పెంటకోటలోనే ఎక్కువ భేదాలు అన్నమాట. ఆ తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చిన వాళ్ళే అక్కడ ఎక్కువ భేదాలు అన్నమాట. కాంగ్రెస్, బీజేడీ, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ బల్లి నొలిసాయి మన పూరి 1లో భేదాలు లేవు, పూరి 2లో భేదాలు ఎక్కువ ఉన్నాయి కదండి. అయితే ఆ సంఘర్షణలో నేను చూస్తే అక్కడ బహిభవన్ ఇండిపెండెంట్ ఒక పార్టీ నిలబడింది. అది బహిభవన్. బహిభవన్ అంటే ఏంటి? బహిభవన్ అంటే ఏంటి? అన్న చెల్లెళ్ళు, నాత అన్న చెల్లెళ్ళు, నాత అక్క తమ్ముడు. అక్కడ ఆ మాటలు వస్తున్నాయి. ఇది కమాలమైన స్వర్గంలో మాటలు ఏంటంటే బహి అంటే అక్కడ మనము సంఘర్షణలో మనకి మనిషితో ఎలా మాట్లాడుతుందంటే గణేష్ మహారాజ్ క్లబ్ అక్కడ కనబడుతుంది. ఇక్కడ సరస్వతి క్లబ్ ఇక్కడ కనబడుతుంది. అంటే గణేష్ మహారాజు సరస్వతి ఎవరు ఆ సంఘర్షణలో చూస్తే అక్కడ అన్న చెల్లెళ్ళే భావనలోనే కనబడుతుంది కదండి. మరో కమాల్ మాటలు దాంట్లో ఏముందంటే భారత రత్న క్లబ్ అన్నమాట. ఇది గణేష్ మహారాజ్ క్లబ్. భారత రత్న క్లబ్ ఎక్కడ ఉంది? మన కొత్తూరులో ఉంది. అది సరస్వతి క్లబ్, భారత రత్న క్లబ్, గణేష్ మహారాజ్ క్లబ్. ఈ 3 అన్నమాట ఇక్కడ సంఘర్షణలో కనబడుతుంది. అయితే భారత్ రత్న క్లబ్ దగ్గర చూస్తే మా విజయన్న, జయన్న, అక్కడ లక్ష్మి చెల్లెలు, ఈ 3 కనబడుతున్నారు కదండి. జగన్నాథ్, బలరాం, సుబ్రహ్మణ్యం అక్కడ 3 కనబడుతున్నారు. ఇక్కడ గణేష్ మహారాజ్ క్లబ్ దగ్గర చూస్తే అక్కడ బుజ్జి, కిషోరు చెల్లెలు, అక్కడ పార్వతి లక్ష్మి రూపంలో, అక్కడ అప్పన్న తామడ అప్పన్న ఇంట్లో కూడా కనబడుతున్నారు.